ప్రభుత్వం చెప్పే దాని ప్రకారం ఇది కేవలం నది శుద్ధి కార్యక్రమం కాదు. ఇది హైదరాబాద్ నగరాన్ని కొత్త రూపంలో తీర్చిదిద్దే ఒక భారీ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్ట్. నది కాలుష్యాన్ని తగ్గించడం, వరద నియంత్రణ, నదీ తీర అభివృద్ధి, పర్యాటక కేంద్రాలు, పబ్లిక్ స్పేస్లు ఇవన్నీ ప్రాజెక్టులో భాగమే. అయితే ప్రతిపక్షాలు, పర్యావరణ నిపుణులు, సామాజిక కార్యకర్తలు మాత్రం ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇది నిజంగా నది పునరుజ్జీవమా, లేక నది పేరుతో నగర మధ్యలో ఉన్న వేల ఎకరాల విలువైన భూమిని అభివృద్ధి చేయాలన్న ప్రయత్నమా? మూసీ ప్రాజెక్టు గురించి చర్చించాలంటే ముందుగా మూసీ నది చరిత్రను పరిశీలించాలి. 1908 సెప్టెంబర్ 28 హైదరాబాద్ నగర చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు. ఆ రోజు కురిసిన భారీ వర్షాల వల్ల మూసీ నది ఒక్కసారిగా ఉప్పొంగి నగరాన్ని ముంచెత్తింది. ఆ వరదల్లో దాదాపు 15,000 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు కొట్టుకుపోయాయి. నగరంలోని పెద్ద భాగం నీట మునిగింది. ఈ విపత్తు హైదరాబాద్ నగర ప్రణాళికలో ఒక పెద్ద మలుపు తీసుకొచ్చింది. హైదరాబాద్ను పాలిస్తున్న నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మూసీ సృష్టించిన విలయం చూసి తీవ్రంగా కలత చెందాడు. వరదల నుంచి నగరాన్ని రక్షించేందుకు ఒక పెద్ద ప్రణాళిక రూపొందించారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ అనే 2 భారీ జలాశయాలు నిర్మించారు. 1920లో పూర్తయిన ఉస్మాన్ సాగర్, 1927లో నిర్మాణం పూర్తయిన హిమాయత్ సాగర్ దాదాపు 1 శతాబ్దం పాటు హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి రక్షించాయి. అదే సమయంలో ఇవి నగరానికి ప్రధాన తాగునీటి వనరులుగా కూడా పనిచేశాయి. స్వతంత్రం తర్వాత నగర విస్తరణ వేగం పెరిగింది. ప్రత్యేకంగా 1990 తర్వాత ఐటీ అభివృద్ధితో హైదరాబాద్ వేగంగా విస్తరించింది. కొత్త కాలనీలు, పరిశ్రమలు, వాణిజ్య కేంద్రాలు పెరిగాయి. కానీ ఈ వేగవంతమైన అభివృద్ధిలో పట్టణ ప్రణాళికలో అనేక లోపాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా మురుగునీటి నిర్వహణలో పెద్ద సమస్యలు తలెత్తాయి. ఫలితంగా నగరంలోని భారీ మురుగునీటి ప్రవాహం నేరుగా మూసీ నదిలోకి చేరడం ప్రారంభమైంది. పర్యావరణ నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో రోజుకు దాదాపు 2,000 నుంచి 2,500 మిలియన్ లీటర్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో ఒక పెద్ద భాగం సరైన శుద్ధి లేకుండానే మూసీ నదిలోకి చేరుతోంది. ఈ పరిస్థితిలో మూసీ నది నీరు తీవ్రమైన కాలుష్యానికి గురైంది. కొన్ని ప్రాంతాల్లో ఈ నీరు పూర్తిగా నల్లగా మారిపోయిన దృశ్యాలు కనిపిస్తాయి.